ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. శివభక్తులారా, వృషభ రాశి వారు ఈ వీడియో ఓం శ్రీ వారాహీదేవి జ్యోతిష్యాలయం కేరళ గురుజీ గారు. మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని చాలా నిరాశ చెంది ఉన్నారా? వారాహీదేవి దశమహ విద్యలు ఉపాసకం చేసిన గురువు గారిని ఒక్కసారి సంప్రదించండి. మీకు ఎలాంటి సమస్యలున్నా ఒక్క రోజులోనే శాశ్వత పరిష్కారం చూపుతారు. ప్రేమ, పెళ్లి, విద్య, ఉద్యోగం, వ్యాపారం, వ్యవసాయం, రాజకీయం, కోర్టు సమస్యలు, ఎలాంటి సమస్యలున్నా గురువుగారు మీకు ప్రత్యేకంగా పరిష్కారం చూపుతారు. నాకు కూడా ఇలానే జరిగిందండి. నేను కూడా గురువుగారిని సంప్రదించాను. నాకు చాలా మంచి పరిష్కారం చూపించారు. ఫోన్ నెంబర్ 9542637206. ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నది వృషభ రాశి వారికి ఫిబ్రవరి 12, 13 తేదీల్లో జరగబోయే ఒక గొప్ప మార్పు గురించి. ఇక ఈ మార్పు మీ డబ్బు పరిస్థితిని, మీ కుటుంబ పరిస్థితిని, మీ భవిష్యత్తు దిశని మొత్తం మార్చే శక్తి కలిగి ఉంటుంది. ఇంకా మరిన్ని వివరాల కోసం మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియోలోకి వెళ్ళబోయే ముందు నాదొక చిన్న విన్నపం అండి. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఎలా ప్రెస్ చేయడం ద్వారా నేను ఏ కొత్త వీడియో పెట్టినా కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇంకా ఈ వీడియో నచ్చితే కనుక చివరిలో లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి. ఇక ఆలస్యం చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. వృషభ రాశి. ఈ రాశి చక్రంలో 2వ రాశి. ఈ రాశికి అధిపతి శుక్రుడు. కృతికా నక్షత్రం 2, 3, 4 పాదాలు, రోహిణీ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, మృగశిర నక్షత్రం 1, 2 పాదాల క్రింద జన్మించిన వారిని వృషభ రాశి వారి క్రింద పరిగణించబడతారు. అయితే ముందుగా వృషభ రాశి వారి నిజమైన లక్షణాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. వృషభ రాశి వారు మీరు చాలా ఓర్పు మరియు సహనం ఉన్న వ్యక్తులు. ఎంత కష్టమైనా కూడా పరిస్థితి వచ్చినా నిశ్శబ్దంగానే భరిస్తారు. ఇక ఒక్కసారి నమ్మితే ప్రాణం పెట్టి నిలబడతారు. కానీ డబ్బు విషయంలో జాగ్రత్తగానే ఉంటారు. ఆర్భాటం కన్నా స్థిరత్వాన్నే కోరుకుంటారు. మాటల కన్నా పనితోనే మీ విలువను చూపిస్తారు. కానీ సమస్య ఏంటి అంటే మీరు ఎక్కువగా సహనం చూపిస్తారు. మీ బాధని ఎవరికీ చెప్పరు. కాలమే మారుతుంది అని మౌనంగా ఎదురుచూస్తారు. ఇప్పుడు ఆ కాలమే మారబోతోంది. ఇక ఫిబ్రవరి 12, 13 ఈ 2 రోజులు ఎందుకంత ప్రత్యేకం? ఈ 2 రోజుల్లో గ్రహచలనం, శివతత్వం, కర్మఫలాలు ఒకేసారి యాక్టివ్ అవుతున్నాయి. ఇక మీరు గతంలో అనుభవించిన కష్టాలు, కన్నీళ్లతో చేసిన ప్రార్థనలు మరియు న్యాయం జరగాలని కోరుకున్న క్షణాలు ఇప్పుడు ఫలితంగా మారే సమయం వచ్చింది. వృషభ రాశివారు ఈ 2 రోజులలో మీరు ఊహించని దారి నుంచి డబ్బు రావడం జరుగుతుంది. వృషభ రాశి వారికి ఈ 2 రోజుల్లో చాలా కాలంగా ఆగిపోయిన డబ్బు ఒక్కసారిగా వచ్చి మీ ఇంట్లో చేరుతుంది. ఇది ఇక రాదు అనుకున్న డబ్బు కూడా వస్తుంది. బ్యాంక్ లేదా ఆఫీస్ సంబంధిత లాభాలు కూడా రావచ్చు. పాత అప్పు లేదా బాకీ తీర్చబడడం జరుగుతుంది. చిన్న అవకాశమే పెద్ద ఆదాయంగా మారడం కూడా జరుగుతుంది. ఇక ముఖ్యంగా మీరు ఆశ పెట్టుకోని వ్యక్తి ద్వారా డబ్బు రావడమే ప్రధాన సంకేతం. ఫిబ్రవరి 12 లేదా 13 తేదీల్లో మీ ఫోన్ వైపు మీరు మళ్ళీ చూస్తారు. ఎందుకంటే ఒక ఫోన్ కాల్, ఒక మెసేజ్, ఒక సమాచారం ఇవన్నీ మీకు రానున్నాయి. మొదట మీరు నమ్మలేరు, కానీ అదే మీ జీవితానికి టర్నింగ్ పాయింట్ అవుతుంది. ఇక ఈ సమాచారం ఎవరి నుంచి రావచ్చు? మీరు పాత ఆఫీస్లో పనిచేస్తున్న పాత బాస్ దగ్గర నుంచి రావచ్చు, పాత క్లయింట్ దగ్గర నుంచైనా రావచ్చు, ఇక చాలా రోజులుగా మాట్లాడని బంధువు దగ్గర నుంచి రావచ్చు, లేదా ఆధ్యాత్మిక స్థలం నుంచి, అంటే ఏదైనా గుడి దగ్గర నుంచే కానీ, ఏదైనా దేవాలయం నుంచైనా కానీ, ఇక దేవాలయానికి సంబంధించిన విషయమై కూడా ఉండవచ్చు. ఇక శివుడి కృప ఎందుకు మీ మీద పడుతోంది? వృషభ రాశికి శివుడితో ప్రత్యేక సంబంధం ఉంది. మీరు గమనించారా?
మీరు కష్టంలో ఉన్నప్పుడు మీ నోటి నుంచి శివ శివ అనే మాట ఆటోమేటిక్గా వస్తుంది. శివలింగం కనిపిస్తే మనసు ప్రశాంతంగా అవుతుంది. ఇక ఇది సాధారణం కాదు. ఈ 2 రోజుల్లో అంటే ఫిబ్రవరి 12, 13 తారీఖులో శివుడి అనుగ్రహం, శని అనుబంధం, కర్మ విమోచనం జరుగుతుంది. ఇక ఈ 2 రోజుల్లో మీ ఇంట్లో మార్పులు, శాంతి, సుఖం. ఈ కాలంలో మీ ఇంట్లో మాటల తగాదాలు తగ్గుతాయి. డబ్బు గురించి ఉన్న ఒత్తిడి కూడా తగ్గుతుంది. కుటుంబంలో ఒక శుభవార్త రానుంది. అది ఎలాంటిదైనా కావచ్చు. పెళ్ళియే కావచ్చు, సంతానమే కావచ్చు, ఎలాంటిదైనా మీ ఇంట్లో ఒక శుభవార్త రానుంది. ఇక ఇంట్లో శివభక్తి పెరుగుతుంది. ముఖ్యంగా మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం తొలగిపోతుంది ఈ 2 రోజుల్లో. ముఖ్యంగా ఒక స్త్రీ కారణంగా మీకు ఎనలేని అదృష్టం రానుంది. వృషభ రాశి వారికి ఈ 2 రోజుల్లో ఒక స్త్రీ కారణంగా శుభ ఫలితం కలుగుతుంది. అది ఎలాంటిదైనా కావచ్చు. డబ్బు పరంగానైనా కావచ్చు, ఉద్యోగ పరంగానైనా కావచ్చు, వ్యాపార పరంగా కావచ్చు. ఎలాంటిదైనా జరుగుతుంది. ఇక ఆమె ఎవరు కావచ్చు? మీ తల్లియా, మీ భార్య, మీ అక్క లేదా చెల్లి, ఆఫీస్లో ఒక అమ్మాయి లేదా మహిళ, ఇక దేవాలయంలో కనిపించే మహిళ అయి కూడా ఉండవచ్చు. ఆమె చెప్పే ఒక మాట మీ జీవితానికి దారి చూపుతుంది. ఇక ఈ 2 రోజుల్లో శివుడి కృప నిలవాలంటే ఏం జాగ్రత్తలు తీసుకోవాలి? ఈ 2 రోజుల్లో మీరు ఏ విషయానికి కూడా కోపం తెచ్చుకోకండి. అహంకారం అస్సలే వద్దు. అబద్ధాలు అస్సలే చెప్పకండి. ఇక అవసరం లేని ఖర్చులు కూడా పెట్టకండి. వీటన్నిటికీ దూరంగా ఉండండి. లేదంటే వచ్చిన అదృష్టం కూడా జారిపోవచ్చు. ఇక శివుని ప్రత్యేక పరిహారం ఏంటి అంటే ఫిబ్రవరి 12 లేదా 13 ఉదయం ఒక నెయ్యి దీపాన్ని వెలిగించండి మరియు 3 బిల్వ పత్రాలను సమర్పించండి. 11 లేదా 21 సార్లు ఓం నమ శివాయ అని జపం చేయండి. మనసులో ఒక కోరిక కోరుకోండి. ఆ కోరిక నెరవేరే దిశగా కదలిక మొదలవుతుంది. చివరిగా ఒక మాట, వృషభ రాశి వారు, మీరు చాలా కాలంగా నిశ్శబ్దంగా అన్ని కష్టాలను భరిస్తూ వచ్చారు. ఇక ఇప్పుడు శివుడు చూస్తున్నాడు మిమ్మల్ని. మీ మాటలను శివుడు వింటున్నాడు. ఈ ఫిబ్రవరి 12, 13 తేదీల్లో మీ కష్టాలకు, మీ మాటలకు శివుడు స్పందిస్తున్నాడు. ఈ ఫిబ్రవరి 12, 13 తేదీలు మీ జీవితంలో మహా మలుపు అవుతాయి. వీడియో మీకు నచ్చింది కదా అండి? మరొక వీడియోలో అంటే రేపటి వీడియోలో మరొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం. ఓం నమ శివాయ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఇంకో ముఖ్య విషయం అండి, కామెంట్ బాక్స్లో ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి. మరియు వృషభ రాశి వారైతే నాది వృషభ రాశి అని కామెంట్ చేయండి.